నచ్చిందన్న నాకు బ్యాట్ కింద వేసుకుంటే దిగడం అది వేరే. అది ఇప్పుడు ఆ పాటలో లుక్స్ ఆ హెయిర్ స్టైల్స్ అని ఎలా అనిపించేది? సూపర్ ఉన్నాయన్న. నేను కూడా ట్రై చేసిన, తిరగలేదు అందుకనే వదిలేసిన, లేకపోతే ట్రై చేస్తుండే నేను కూడా రీల్ తీస్తుండే. గ్రేస్ గాడ్ అనే పెట్టాలన్న. ఆ డాన్స్ గానీ, ఆ స్టైల్ గానీ, ఆ విలేజ్ లుక్స్ గానీ గ్రేస్ గాడ్ అనే పెట్టాలి. చాలా మంది గ్లోబల్ స్టార్ ఏంద్రా నువ్వు గ్లోబల్ స్టార్ కాదని చెప్పి ట్రోల్ చేస్తా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? కుక్కలు మురుగుతా ఉంటాయి అన్న, లైట్ అవన్నీ. రామ్ చరణ్ గురించి మీరేం చెప్తారంట? డాన్స్ కంపేర్ చేసుకుంటే అల్లు అర్జున్ ఎన్టీఆర్ డాన్స్ కంపేర్ చేస్తారు, రామ్ చరణ్ ఏంటి డిఫరెంట్? రామ్ చరణ్ అంటే ఒక స్టైల్, ఒక గ్రేస్, ఆ డాన్స్ అదంతా అలా. లుక్స్ ఎలా ఉన్నాయంటే ఆఫ్లైన్ లుక్స్ అంటే రామ్ చరణ్ అంటారు కదా, ఇప్పుడు ఆ పాటలో లుక్స్ ఆ హెయిర్ స్టైల్స్ అని ఎలా అనిపించేది? సూపర్ ఉన్నాయన్న. నేను కూడా ట్రై చేసిన, తిరగలేదు అందుకనే వదిలేసిన, లేకపోతే ట్రై చేస్తుండే నేను కూడా రీల్ తీస్తుండే అందుకనే. సో జానీ మాస్టర్ అంటేనే రామ్ చరణ్ డాన్స్ కాంబినేషన్ చాలా బాగుంటది. ఇప్పుడు చిక్కిరి చిక్కిరి కూడా ఒక రేంజ్ లో ఉంది. ఈసారి నేషనల్ అవార్డు వస్తుంది అంటారు జానీ మాస్టర్? వస్తుందన్న, పక్కా వస్తుంది. నేషనల్ అవార్డు అయితే కొడతాడు జానీ మాస్టర్. సో ఇప్పుడు పుష్ప డే 1 295 పెట్టింది, దాని రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉందా పెద్ద? ఏమో అన్న, ఇంకా తెలియదు కదా, ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు కదా, గ్లిమ్స్ ఒకటే వదిలేడు. ట్రైలర్ బట్టి చూసుకుందాం. ఇంకా ట్రైలర్ క్రికెట్ షాట్ ఒకటి వచ్చింది, ధోని షాట్. అవును, అదే ఎలా అనిపించింది అసలు? నచ్చిందన్న నాకు బ్యాట్ కింద వేసుకుంటే దిగడం అది వేరే. అది ఒకటి చెప్తాం ఫైనల్ క్వశ్చన్, మెగాస్టార్ అంటే ఒక మెగాస్టార్ మించి వెళ్ళిపోయాడు అనుకోవచ్చా రామ్ చరణ్? తండ్రిని తగ్గ తనయుడా, తండ్రికి మించిన తనయుడా? తండ్రికి తగ్గ తనయుడు అన్న. అంతే, ఎప్పటికీ మించలేడు. లేదన్నా, మెగాస్టార్ మెగాస్టార్ ఏడన్నా అసలు వేరు. అంటే చాలా మంది చిరంజీవి వేరన్నా అసలు. అప్పట్లో మా నాన్నమ్మ ఇప్పుడు కూడా వింటది ఆ సాంగ్స్ గానీ, ఆ మూవీస్ గానీ. వేరన్నా చిరంజీవి గారు అయితే. ఈ జనరేషన్ వాళ్ళకి చిరంజీవి గారిని అంటే ఈ జనరేషన్ వాళ్ళు చిరంజీవి గారిని ట్రోల్ చేస్తా ఉంటారు కదా, విశ్వంబర ఇదంతా ట్రోలింగ్స్ నడుస్తా ఉంటాయన్న.